హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలు కంచర్ల. అటుకులు ఉప్మా ఎలాగో చూద్దాము. ఒక కప్పు మొద్దటుకులు తీసుకొని కడిగి పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి. పొడి పొడిగా ఉండాలి అటుకులు. కళాయిలో నూనె వేసి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేయించుకొని కరివేపాకు, పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ముందుగా మనం కడిగి పెట్టుకున్న అటుకులను వేసి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. చాలా ముందు నానబెట్టే పని లేదండి. ముందే కడిగేసి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసి తాలింపు వేసుకుంటే సరిపోతుంది. దానికి గంటల తరబడి నానబెట్టాల్సిన పని లేదు. అంతేనండి. బాగా వేగిపోయిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అటుకులు ఉప్మా రెడీ. థ్యాంక్ యూ సో మచ్.